హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను బ్రెడ్ పకోడాని చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండి అండ్ ఈజీగా చేసేయచ్చు, ఇంట్లోనే చేసేయచ్చు అండి. అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ గ్రీన్ చట్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈ గ్రీన్ చట్నీ అయినా ఈ బ్రెడ్ పకోడాకి బెస్ట్ కాంబినేషన్గా కుదిరింది. టమాటో సాస్తోనైనా సర్వ్ చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా అండ్ బయట కొన్నట్టే ఉంటుంది. బండి మీద అమ్ముతారు కదా, అదే టేస్ట్ అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. పక్కాగా ట్రై చేయండి ఇంట్లో. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండిని జల్లించుకొని ఇలా మెజర్మెంట్ కప్తో యాడ్ చేసుకున్నానండి. ఇందులో సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పసుపు ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి, ఎక్కువ మీరు పిండి ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వామును కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాను. మెయిన్గా ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడివేడిగా ఇందులో యాడ్ చేయాలండి. ఎందుకు అంటే పకోడా పైన, ఈ బ్రెడ్ పకోడా పైన క్రిస్పీగా లేయర్ రావాలి అంటే ఇలా వేడి ఆయిల్ వేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్రిస్పీగా. ఇందులో వంట సోడాని కూడా చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళని ఇలా వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్కి ఇలా చేస్తే లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం నేను ఒక పచ్చిమిర్చిని, కొత్తిమీర 1 కప్పు వరకు తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇందులో 1/2 కప్పు పుదీనాను కూడా ఇలా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. అల్లం ఉంటే అల్లం యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ఒక 3 యాడ్ చేసుకున్నాను, పొట్టు తీసినవి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకున్నాను. ఇది కొద్దిగా థిక్గా రావాలి అని నేను బ్రెడ్ని ఇలా ముక్కలుగా చేసాను, యాడ్ చేశాను. వాటర్ వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలండి. చాలా సింపుల్ కదా గ్రీన్ చట్నీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇలా లాస్ట్లో ఉన్న బ్రౌన్ ఈ లేయర్ అనేది అలానే దానితోనే నేను చేస్తున్నానండి. ఈ విధంగా షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టఫ్ కోసమని నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏమో పట్టదండి. ఇందులో జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నానండి. ఇందులో ఒక 1/2 ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ అనేది లైట్గా మగ్గాలండి. అంతవరకు ఇలా ఇందులో వెల్లుల్లి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకుని కూడా ఇందులో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ ఏం పట్టవండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనం ప్రతిదానికి ఎక్కువగా వేయకున్నట్టు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని పొటాటో చూడండి ఈ విధంగా కుక్ అవ్వాలి. చాలా ఎక్కువ బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ చేసిన పొటాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి చల్లారేంత వరకు. ఈ విధంగా చల్లారిన తర్వాత చూడండి ఈ స్లైసెస్ అనేది ఈ గ్రీన్ చట్నీ ఇలా పైన అప్లై చేసుకోవాలి ఈ స్లైసెస్లోకి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే స్టఫ్ అనేది మనము ఈ బ్రెడ్కి డైరెక్ట్గా పెడితే
అది ఎక్కువ అలా స్టిక్కీగా అవ్వదండి. ఇలా మనం ఈ గ్రీన్ చట్నీ ఇలా బాగా దీనికి అప్లై చేస్తేనే స్టఫ్ ఈ బ్రెడ్లోకి బాగా అత్తుకొని బాగా జాయింట్ అవుతుందండి. ఈ విధంగా చూడండి, ఒకే షేప్కి ఇలా పెట్టకున్నట్టు ఆపోజిట్గా పెట్టండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనము ఈ స్టఫ్ అనేది దీనికి ఇలా బాగా పకోడా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా చూసి ఈ విధంగా స్టఫ్ని గ్రీన్ చట్నీని ఇలా అప్లై చేసుకొని ఇలా క్లోజ్ చేయడమేండి. ఇలా జాయింట్ చేసుకోవాలి, మొత్తం ఇలా సీల్ చేసుకోవాలండి. బాగా స్టఫ్ అనేది బయటికి రాకున్నట్టు చూడండి. ఇలా జస్ట్ ఇలా పెడితేనే అది బాగా అత్తుకొని పోయింది. ఎందుకంటే గ్రీన్ చట్నీ మనము రెండిటికి ఇలా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా మొత్తం స్టఫ్ అనేది ఈ విధంగా ఎక్కువగా పెట్టకున్నట్టు, లైట్గా మరీ తక్కువగా పెట్టకున్నట్టు మీరు ఈ విధంగా మొత్తం స్టఫ్ అనేది ఈ బ్రెడ్లోకి ఇలా బాగా మనం పెట్టేస్తే అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనము ఈ బజ్జీ పిండిలాగా కలుపుకున్నాం కదా, ఈ శనగ పిండిలో ఇలా డిప్ చేసి అలా వేడి వేడి ఆయిల్లో మనం ఇందులో ఇలా వదిలేయాలండి. మరీ ఎక్కువ ఆయిల్ అనేది వేడి అవ్వకున్నట్టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది జస్ట్ అలా వేడి అవుతే చాలండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి, ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఆయిల్ అనేది పైన ఇలా వేస్తూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా పర్ఫెక్ట్గా ఇవి డీప్ ఫ్రై అయినవండి. మీరు పక్కగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తానండి. చాలా టేస్టీగా అండ్ ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు టమాటో సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. అచ్చం బయట కొన్నట్టే, అంటే బండి మీద మనం కొన్నట్టే ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చండి. గ్రీన్ చట్నీ అయినా ఈ బ్రెడ్ పకోడా అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు పక్కాగా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానండి, మీరు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేసి ఇంకా సపోర్ట్ అనేది మీ నుండి వస్తుందండి. కాబట్టి ఈ వీడియోలు చూసిన తర్వాత పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.